ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈరోజు మండే రోజు వ్లాగ్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నా. యాక్చువల్లీ సండే రోజు మనం పొలం దగ్గరికి వెళ్ళి చూసారు కదా నిన్నటి వ్లాగ్. సో అక్కడ మొత్తం తీసేస్తున్నారండి. అందుకే పిల్లలందరూ సరదాగా వెళ్దామంటే నిన్న వెళ్ళున్నాం అనమాట. మొత్తం అంటే మన ఇంటి బ్యాక్ సైడ్ కంది చేను అయితే వేసున్నారు. కందులు బాగా వచ్చాయి. హ్యాపీగా అనిపిస్తుంది కదా, పంట చేతికి నిండుగా వస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో చాలాసార్లు వేసున్నారండి, బట్ వాళ్ళు ఎప్పుడు వేసినా కూడా పెద్దగా వచ్చేది కాదు. బట్ ఇప్పుడు పంట బాగా వచ్చింది. హ్యాపీగా, వాళ్ళకంటే హ్యాపీగా మేమే ఫీల్ అవుతున్నాం. సో ఇప్పుడైతే మార్నింగే నేను పూజ అయితే చేసేసుకున్నా. బికాజ్ ఈరోజు నేను చెప్పాను కదా సండే రోజు వెళ్ళాల్సింది సిఎంఆర్కి, వెళ్ళలేకపోయాను. అంటే షాపింగ్కి వెళ్ళినప్పుడు కొంచెం మన కళ్ళు మంచివి కాదనమాట, చూసిన వెంబట్టి అన్నీ తీసుకోవాలనిపిస్తుంది. సో అందుకే ఇంకా ఈరోజు మండే రోజు అయితే వెళ్తున్నా. దానికంటే ముందు పిల్లలకి బాక్సెస్ అవి రెడీ చేసి పిల్లల్ని పంపించిన తర్వాత అయితే వెళ్తానండి. ఈరోజు పన్నీర్ కర్రీ చేస్తున్నా, చాలా టేస్టీగా. అండ్ ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అయితే చూపిస్తా మీకు, సేమ్ డాబా స్టైల్లో ఎలా వస్తుందో అచ్చం అలాగే వస్తుందన్నమాట. ఇది వచ్చేసి ఉల్లిపాయ, టమాటా, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, పుదీనా, సోంపు, ఇవన్నీ ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసి ఆయిల్లో బాగా మగ్గించుకొని ఇట్లా మిక్సీ పట్టేసుకోవాలి. అంటే గ్రేవీకి మనకు కావాల్సింది ఇదే అనమాట మెయిన్. సో ఇవన్నీ నేను అంటే మొత్తం ఆయిల్లో మగ్గించుకున్న తర్వాత ఇట్లా పేస్ట్ పట్టేసుకున్నాను అనమాట. సో దట్ మనకి గ్రేవీ టేస్ట్గా రావాలంటే కొంచెం మనము మగ్గించుకునేటప్పుడే కొంచెం సోప్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే ఆయిల్ వేసి పెట్టుకున్నా. పన్నీర్ కర్రీ కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. సో ఆయిల్ వేసుకున్న తర్వాత, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో అయితే నేను మనం రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ అయితే వేసేసి బాగా మగ్గిచ్చేస్తున్నాను అనమాట. చాలా బాగుంటుందండి ఇది రోటీలోకి, పరోటాలోకి, ఏవైనా ఇలాంటి గ్రేవీ కర్రీస్ రోటీ పరోటాలోకే బాగుంటుంది కదా. రైస్లో అంటే జీరా రైస్, మొన్న నేను బయటకు వెళ్ళాను కదా, బయట తిన్నప్పుడు సేమ్ అచ్చం అలాగే వచ్చిందండి టేస్ట్ అయితే. మా వారు ఫస్ట్ టైం అనమాట చెప్పడము, చాలా బాగా వచ్చింది, అక్కడ తిన్నట్లుగానే అనిపిస్తుంది అని చెప్పారు. సో అదంతా వేసుకున్న తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకొని పన్నీర్ వేసుకొని ఉడికించుకోవాలి. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకున్నాం, తర్వాత మగ్గించుకున్న మసాలా పేస్ట్ ఏదైతే ఉందో అది వేసుకున్నాం, నెక్స్ట్ పన్నీర్ వేసుకున్నాం, అంతే. ఇప్పుడైతే మనం ఇంట్లో రెడీ చేసుకున్న హోమ్ మేడ్ గరం మసాలా ఉంది కదా, అది మీరు కావాలంటే అడగండి, నేను నెక్స్ట్ వ్లాగ్లో అట్లా షేర్ చేస్తాను, ఓకేనా. సో అది గరం మసాలా 2 టేబుల్ స్పూన్ వేసుకున్నా అనమాట. అది వేసేసుకొని మంచిగా ఇట్లా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే దీంట్లో కొంచెం పెరుగు అండ్ పల్లి, కొంచెం షుగర్, ఈ 3 మిక్సీ పట్టేది. పల్లి అంటే మనం చట్నీకి అట్లా చేస్తాం కదా, గ్రౌండ్ నట్స్. సో అవి 3 కొంచెం అట్లా గ్రేవీ థిక్నెస్ రావాలి అండ్ టేస్ట్ బాగుండాలంటే అవి 3 మిక్సీ పట్టి వేసేయాలని. సో ఇదే అనమాట పేస్ట్, పెరుగు, షుగరు, పల్లి, ఈ 3 కలిపి వేసేసుకోవాలి. సో టేస్ట్ చాలా బాగుంటుంది. డాబా స్టైల్లో మనం ఎలా ఉంటుంది సేమ్ అలాగే ఉంటుందన్నమాట. ఫైనలీ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో దీనికి అంటే ముందు రోజు నేను పరోటా చేస్తున్నాను కదా సండే రోజు, అందుకే ఈరోజు చపాతీ ప్రిపేర్ చేస్తున్నా. చపాతీ అండ్ పిల్లల కోసం అయితే జీరా రైస్ ప్రిపేర్ చేస్తున్నా. నేనైతే లంచ్ వచ్చిన తర్వాత చేస్తా, బికాజ్ ఇప్పుడు మనం షాపింగ్కి వెళ్తున్నాం కదా, అందుకోసం. సో పదండి, ఇది మన సిఎంఆర్ షాపింగ్ మాల్ కొత్తగా ఓపెన్ చేశారనమాట. 1 వీక్ అయింది. సో కొత్తగా వెళ్ళినప్పుడే మనకి ఏమైనా డిస్కౌంట్స్ అలా ఉంటే తెలుస్తుంది, అండ్ మంచి డిస్కౌంట్స్ అయితే ఉంటాయి. సో స్టార్టింగ్ 299 నుంచి ఉన్నాయండి. అంటే డైలీ వేజెస్ శారీస్ ఉంటాయి కదా, సో 150 రూపీస్కి కూడా మనకి శారీస్ వస్తాయని నాకు అస్సలు తెలియదు, ఇది ఫస్ట్ టైం నేను చూడడము. సో అంటే డైలీ వేజెస్కి అయితే బాగా యూస్ అవుతాయి, అండ్ బట్ క్వాలిటీ కూడా బాగున్నాయి. సో డైలీ రెగ్యులర్గా శారీస్ వేసుకునే వాళ్ళకైతే చాలా బాగున్నాయండి శారీస్ అయితే. సో నాకైతే అవి పెద్దగా యూజ్ రావు, బికాజ్ ఎందుకంటే నేను ఎక్కువ శాతము శారీ కట్టడం తక్కువ కాబట్టి, డ్రెస్సెస్ ఎక్కువ కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నా. సో ఇక్కడున్న డిస్కౌంట్స్ ఇవని చెప్పేసి. అండ్ 500 శారీస్ అంటే 499, 1 రూపీ అట్లా, ఇది 450 అట్లా ఉన్నాయండి. సో డిస్కౌంట్స్ అయితే ఇవి స్టార్టింగ్ రేట్ స్టార్టింగ్లో అనుకుంటా, ఇంకా తర్వాత మళ్ళీ ఏమైనా పెంచేస్తే మనం చెప్పలేము. అంటే వచ్చిన కస్టమరు మళ్ళీ రిటర్న్ బ్యాక్ ఖాళీ చేతులతో వెళ్ళకూడదు అన్న ఉద్దేశంతో స్టార్టింగ్ 150 రేంజ్ నుంచి
థౌజండ్స్లో ఉన్న శారీస్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ కాస్మెటిక్స్, సో మనకి ఇవి మెయిన్ అనమాట. ఇవి నేను ఆన్లైన్లో కూడా చూస్తున్నాను, సేమ్ రేట్ ఉన్నాయి. సో ఆల్రెడీ నేను తెప్పించుకున్నాను కాబట్టి ఇప్పుడు ఏం తీసుకోవట్లేదు. ఈ కాస్మెటిక్స్ మనం ఏం మేకప్ వేసుకోం కాబట్టి మనకు పెద్దగా యూజ్ ఉండదు. సో మేకప్స్ వేసుకునే వాళ్ళకి మంచి మంచి బ్రాండెడ్స్ కంపెనీనే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఫేస్ ప్యాక్స్, లోషన్స్, అండ్ నాకు మెయిన్ నచ్చింది ఏంటో తెలుసా, ఇక్కడ వడ్డానం అండి. సో నాకైతే లిటరల్లీ ఇది చాలా బాగా నచ్చింది అండ్ చాలా రీజనబుల్ రేట్. సో వడ్డానము లక్ష్మీదేవి వచ్చి ఉంటుంది ముందు. ఇది 449 450 500 బిలో ఉందన్నమాట ఇవి అయితే. సో పిల్లలకి కానీ ఏదైనా ఫంక్షన్స్ అట్లా ఉన్నప్పుడు, ఏమైనా మ్యారేజెస్ అట్లా, ఈ మధ్య శారీస్కి క్లాత్ పెట్టి అది బెల్ట్ వేస్తున్నారు, బట్ దానికి బదులు ఇది కొంచెం మంచిగా గ్రాండ్గా అనిపిస్తుంది కదా. సో నాకైతే చాలా బాగా నచ్చింది. అంటే 500 నుంచి స్టార్టింగ్ అనమాట, మనకి 1500 1800 అట్లా ఉన్నాయి రేట్స్ కూడా. సో ఇది నేను ఒకటి తీసుకోవాలని అనుకున్నా, బట్ నేనైతే తీసుకోలేదు. ఓన్లీ ఒకసారి 2 డ్రెస్ మెటీరియల్స్ అట్లా తీసుకున్నాను అంతే. వడ్డానం తీసుకుందాము వెళ్ళేటప్పుడు అని అనుకున్నాము. ఫస్ట్ ఫ్లోరు, ఐ మీన్ గ్రౌండ్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోరు నేను కవర్ చేస్తున్నాను. ఇంకా కిడ్స్ వేర్ అయితే నేను అసలు చూడలేదు, బికాజ్ నాకు అసలు టైం సరిపోలేదనమాట. ఇక్కడికి నేను చూసుకుంటూ అక్కడే మీకు ఉండిపోయాను అనమాట. సో ఇక్కడ ఫేస్ ప్యాక్స్ కూడా 200 300 299. ఆ 99 ఎందుకు పెడతారో ఏంటో, ఆ ₹1 కూడా కలిపేస్తే సరిపోతుంది కదా. సో ఇది వచ్చేసి జ్యువెలరీ బాక్స్ అనమాట. మనం ఏదైనా జ్యువెలరీ అట్లా పెట్టేసి లాక్ వేసేసుకోవచ్చు అని చెప్పేసి సేఫ్టీ బాక్సెస్ లాగా చాలా బాగా నచ్చాయి నాకైతే. సో జ్యువెలరీ సేఫ్గా ఉంటుంది దాంట్లో పెట్టుకుంటే అని చెప్పేసి. అండ్ పిల్లలు కూడా ఎక్కడ పడితే అక్కడ తీసి వేసేస్తుంటారు కదా, జ్యువెలరీ ఏమన్నా తీసుకుంటారు, అట్లా పడేస్తారు. అండ్ నేను తీసుకున్న శారీ ఇదేనండి, కాఫీ కలర్, నా దగ్గర లేదనమాట. సో చాలా బాగా నచ్చింది అండ్ పెద్ద రేట్ కూడా కాదు, 1100 రూపీస్. సో మనం అంటే రెగ్యులర్గా వాడము, బట్ ఆ శారీ మటుకు చాలా సాఫ్ట్గా ఎలా కట్టుకున్నా సరే అలా ఉండిపోతుంది అనమాట. సో అలాంటి శారీస్ మనం రెగ్యులర్గా యూజ్ చేయకున్నా కూడా ఎప్పుడన్నా కట్టుకుంటే బాగా నీట్గా ఉండాలి, అలాంటి శారీస్ అయితే నేను చూస్ చేసుకుంటూ ఉంటా. అండ్ నాకు చాలా మంచి కలర్స్ అయితే దొరుకున్నాయి, కనిపించడానికి చాలా మంచిగా అనిపిస్తున్నాయి. బట్ నాకు తీసుకోవాలనిపిస్తుంది, తీసుకున్నా నేను. అంటే రెగ్యులర్గా వాడే వాళ్ళకైతే చాలా బాగుంటుందండి. నాలాగా అరాకొరా వేసుకొని, లేదంటే ఎవరికన్నా ఫంక్షన్స్కి ప్రజెంట్ చేయడానికి కానివ్వండి, అట్లాంటి దానికి చాలా బాగున్నాయి. సో కొత్తగా పెట్టినప్పుడే ఆఫర్స్ ఉంటాయి, ఆఫర్స్ ఉన్నప్పుడే మనం తెచ్చేసుకోవాలి అంతే. సో నేను ఇది శారీ మొత్తం ఓపెన్ చేసి చూపించమని చెప్పాను అనమాట. అండ్ బ్లౌజ్ అయితే నాకు ఎక్కువ శాతం పింక్ కలర్సే దొరుకుతున్నాయండి. అదే మా పిల్లలు అంటారనమాట, ఎప్పుడు పింకే తీసుకొచ్చుకుంటావు, వేరే కలర్స్ దొరకవా నీకు అని చెప్పేసి. సో అదనమాట, ఓపెన్ చేసి చూపిస్తున్నారు. చాలా మంచిగా అనిపిస్తుంది నాకు ఆ షాపింగ్ మాల్లో పోగానే. ఆ కలర్ఫుల్ శారీస్, డ్రెస్సెస్, కాస్మెటిక్స్ ఎంత బాగా అనిపించిందో. అండ్ ఒక సైడ్ అయితే ఇవన్నీ డ్రెస్ మెటీరియల్స్ అండి, కాటన్ డ్రెస్ మెటీరియల్స్ అనమాట. సో ఇవి చూడడానికి ఇట్లా అనిపిస్తున్నాయి కదా, మనం స్టిచ్ చేయించుకొని వేసుకుంటే చాలా బాగుంటాయి. ఓన్లీ మెటీరియల్ ఇది 600 రూపీస్ ఏమో. సో నాకు ఇక్కడ కొన్ని మెటీరియల్స్ బాగానే కనిపించాయి. అండ్ కొన్ని ఏంటంటే మనకి ఆన్లైన్లో మీషోలో, మింత్రా, దీంట్లో మనం చూస్తూ ఉంటాం కదా. సో కొన్ని అయితే అలాగా అనిపించాయి నాకు, కొన్ని అలా కనిపించాయి. సో ఇవి వచ్చేసి లాంగ్ ఫ్రాక్స్, పిల్లలకి లాంగ్ ఫ్రాక్స్ చాలా ఇష్టం కదా. అండ్ లాంగ్ ఫ్రాక్స్ నాకు పెద్దగా ఏం నచ్చలేదండి. అండ్ ఇక్కడ వచ్చేసి నైటీస్ కూడా ఎలా ఉన్నాయంటే, నైట్ వేర్స్ కొంచెం రేట్ తక్కువైనవి ఓకేగా ఉన్నాయి. 99-100 రూపీస్కి, ఆ రేట్కి ఇంకెలా ఉంటాయో మీరే ఊహించుకోవాలి. అవి అంత పెద్దగా నచ్చలేదు నాకు. సో దాన్ని స్కిప్ చేసేయండి. అండ్ పిల్లలకి లాంగ్ ఫ్రాక్స్, ఈ మధ్య పిల్లలు చూడీదార్స్, హాఫ్ శారీస్ వేసుకోవడానికి ఇబ్బంది పడే వాళ్ళకి ఇలా లాంగ్ ఫ్రాక్స్ చాలా సాఫ్ట్ క్లాత్ అయితే ఉంది. చూసే కొద్దీ చూడాలనిపిస్తూనే ఉంటాయండి. ఎన్ని డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయో అసలుకి. నాకైతే ఈ కలర్స్ నా దగ్గర లేవనే అనుకుంటాను, బట్ నాకు లైట్ కలర్స్ అంటే కొంచెం ఎక్కువ ఇష్టం, డార్క్ కలర్స్ అంటే ఇంకా ఎక్కువ ఇష్టం. నాకు ఏదైనా తెచ్చుకున్నాను అనుకోండి, నాకు పోటీగా మా పాప ఉంది కాబట్టి ఇంకా నేను చూస్ చేసుకునే తను తీసేసుకుంటుంది అనమాట.
మళ్ళీ నెక్స్ట్ వెళ్ళినప్పుడు నేను తీసుకుంటూ ఉండాలి. నాకు టాప్స్ కూడా పెద్దగా అనిపించలేదండి. ఇంకా నేను మొత్తం కవర్ చేయలేకపోయాను. సో నేను డ్రెస్సెస్ దగ్గర, డ్రెస్ మెటీరియల్స్ దగ్గర, టాప్స్ దగ్గర, ఈ శారీస్ దగ్గరే, కాస్మెటిక్స్ దగ్గర ఇవే ఎక్కువ అయిపోయిందనమాట. అండ్ బ్రైడల్స్ కూడా చాలా మంచి కలెక్షన్ అయితే ఉంది. సో బై ది వే ఇది ఏమన్నా పెయిడ్ ప్రమోషన్ అనుకోవద్దండి, నాకు నచ్చినవి చెప్తున్నాను. సో ఈ వీడియో చూసి ఎవరైనా వెళ్ళి చూసే వాళ్ళు ఉంటారు కదా అని చెప్పేసి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే. సో అదండి ఈరోజు షాపింగ్ మాల్లో మొత్తం హాఫ్ డే అంతా గడిపేశాను అనమాట. సో యా, దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. హోప్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో క్లియర్ చేస్తాను. సో ఇప్పుడు అర్జెంటుగా ఇంటికి వెళ్ళి పొట్ట నింపేసుకోవాలి. ఆల్రెడీ కళ్ళు నిండిపోయాయి కాబట్టి పొట్ట నింపేసుకుంటే అయిపోతుంది. సో ఇది ఈ రోజు లంచ్ కంప్లీట్ చేసేస్తే, ఈ వీడియో ఎడిట్ చేసేస్తే ఈ రోజు పని అయితే కంప్లీట్ అయిపోతుంది. సో రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై, టేక్ కేర్.